కాన్సర్ దాదాపు 107 కోట్ల ఆఫర్ను వద్దనుకొని కేవలం 200 ఫీజు కూడా కట్టలేని పేద పిల్లలకు చదువు చెప్పడమే అతనికి డబ్బు కంటే గొప్పగా అనిపించింది. ఆర్మీలో చేరాలనే కల నెరవేరకపోయినా దేశంలోని లక్షలాది మంది యువతకు గురువుగా మారిన వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి కోచింగ్ సెంటర్పై అర్ధరాత్రి అనుకోని దాడి జరగడం, ఆ తర్వాత వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీహార్కి చెందిన కాన్సార్కు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో చేరాలనే కల ఉండేది. కానీ ఆ కల నెరవేరలేదు. అక్కడే కాన్సార్ ఆగిపోకుండా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించుకున్నారు. భారీ మొత్తంలో వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు, కోట్ల రూపాయల అవకాశాలు వచ్చినా కూడా వాటికంటే విద్యార్థుల భవిష్యత్తుకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని ఎంతో మంది చెప్తుంటారు. ఎయిర్ కండిషనర్ క్లాస్ రూమ్లు ఉండవు, పెద్ద పెద్ద కార్పొరేట్ పెట్టుబడులు ఉండవు, కానీ ఒక నమ్మకం మాత్రం ఉంటుంది. పేద పిల్లలకు కూడా మంచి విద్య పొందే అవకాశం ఉంటుంది. అదే నమ్మకం ఖాన్ గ్లోబల్ స్టడీస్ను దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కోచింగ్ సంస్థల్లో ఒక్కటిగా మార్చింది. అయితే జూన్ 2వ తేదీన జరిగినటువంటి దాడి తర్వాత పెద్ద వివాదం అయితే స్టార్ట్ అయింది. కాన్సార్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకుని 2 బాడీగార్డులను అరెస్టు చేశారు. అంతేకాదు ఎఫ్ఐఆర్లో కాన్సార్ పేరును కూడా చేర్చారు. కాల్పులకు ఆదేశాలు కాన్సార్ నుంచే వచ్చాయని ఆరోపణలు రావడంతో పాట్నా పోలీసులు ఆయనను విచారించారు. దీంతో కాన్సార్ అరెస్ట్ అవుతారా అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇదే సమయంలో కాన్సార్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ కేసు వెనుక ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశం ఉందని వాదిస్తున్నారు. మరోవైపు జ్ఞాన్ బింద్ జిఎస్ అకాడమీకి చెందిన కొంతమంది టీచర్స్ చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కాన్సార్పై చర్యలు కంపల్సరీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అరెస్ట్ అయిన రోషన్ ఆనంద్ను విడుదల చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంటే ఒక సాధారణ దాడి కేసు ఇప్పుడు 2 కోచింగ్ సెంటర్ల మధ్య భారీ యుద్ధంగా మారిపోయింది. అలాగే కాన్సార్కు సమస్యలు అక్కడితో ఆగిపోలేదు. కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్లో స్టార్ టీచర్లు మరియు విద్యా వ్యాపారీకరణపై జరిగిన చర్చలో సీనియర్ జర్నలిస్ట్ అంజనా ఓం కశ్యప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాన్సార్తో సహా పలువురు టీచర్లు యూట్యూబ్ ద్వారా బోధించే టీచర్లకు సపోర్టుగా మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యుద్ధం మరింత ముదిరింది. అంజనా ఓం కశ్యప్ మరియు టీవీ టుడే నెట్వర్క్ తరపున ఢిల్లీ హైకోర్టులో 2 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులో కాన్సార్తో పాటు అభినయ్ శర్మ, బబితా త్యాగి, అరవింద్ భదౌరియా, కొన్ని ఎక్స్ ఖాతాలు మరియు 4PM న్యూస్ నెట్వర్క్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వీడియోలు, పోస్టుల ద్వారా తమపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారని అంజనా ఓం కశ్యప్ ఆరోపిస్తున్నారు. మరొక కీలక ఆరోపణ ఏంటంటే అంజనా ఓం కశ్యప్ కొడుకు చదువుతున్న పాఠశాలకు సంబంధించిన వివరాలను కాన్సార్ బహిర్గతం చేశారని, దాంతో కుటుంబ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇవి ఆరోపణలు మాత్రమే. ఈ అంశాలపై తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాత వెలువడనుంది. అయితే ఇప్పుడు ఈ కేసు ఢిల్లీ హైకోర్టు ముందుకు చేరింది. దాడి, ఎఫ్ఐఆర్, బాడీగార్డుల అరెస్ట్, పరువు నష్టం కేసు ఇవన్నీ ఒకేసారి రావడంతో కాన్సార్కు కష్టాలు మొదలయ్యాయని కొందరు కోచింగ్ రంగానికి చెందిన వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు అరెస్ట్ భయం నెలకొనడంతో కాన్సార్ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు కాన్సార్కు బెయిల్ లభిస్తుందా లేదా, ఈ కేసుల నుంచి బయటపడతారా లేదా అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ విజయం ఎంత పెద్దదైతే వివాదాలు కూడా అంతే పెద్దవిగా వస్తాయని కాన్సార్ కథ మరోసారి గుర్తు చేస్తుంది. ఒకవైపు లక్షలాది మంది విద్యార్థుల ప్రేమ, మరోవైపు కోర్టు కేసులు, ఎఫ్ఐఆర్లు, ఆరోపణలు. ఈ పోరాటంలో చివరికి గెలిచేది ఎవరు? కాన్సారా లేదా ఆయనపై వచ్చిన ఆరోపణల? దానికి సమాధానం రాబోయే రోజులే చెప్తాయి.